హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుగుణ. చాలా రోజుల తర్వాత మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడండి. మా పిల్లలైతే ఒకటే గోల్ అండి, పిక్నిక్ వెళ్దాం అనేసి. పిక్నిక్ అయితే వెళ్ళలేము, ఈ టైంలో అవ్వదు కదండి, స్కూల్ అవి స్టార్ట్ అయ్యాయి. దానివల్ల మేమైతే మన తోటలోనే పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాము. పిల్లలు అనడం వల్ల వాళ్ళ డాడీ అయితే వెంటనే తోటకి వెళ్ళి బ్యాంబో స్టిక్స్ అవి రెడీ చేసి తీసుకొచ్చారండి. ఇదిగోండి, ఈ విధంగా ఇంటికైతే రావడం జరిగింది. మంచిగా కటింగ్ చేసేసుకొని వాటికి తయారు చేసేసుకున్నామండి. మనమైతే బొంగులో చికెన్ ఇంగ్రీడియంట్స్ అండి, చికెన్ 2 kgs వేసేసుకొని తగినంత మసాలా, తగినంత కారం, సరిపడా మిర్చి, సరిపడా టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఆకు, బిర్యానీ దినుసులు, తగినంత కొత్తిమీర, తగినంత పుదీనా, సరిపడా ఉల్లిపాయలండి, గరం మసాలా, సరిపడా సాల్ట్, 1/2 లీటర్ పెరుగు, సరిపడా ఆయిల్ అండి. మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. రెండు బొంగులు ఇలా మనం తీసేసుకొని వాష్ చేసుకోవాలండి. బాగా లోపల వాటర్ వేసి కడిగేసుకొని ఈ విధంగా అయితే మేము పొయ్యి అవి రెడీ చేసేసుకున్నాము. ఒక సైడ్ మా వారు అవన్నీ చూసుకుంటున్నారు, మేము బ్యాంబో స్టిక్స్ అవన్నీ వాష్ చేసుకున్నామండి. ఇప్పుడైతే బ్యాంబో స్టిక్స్లో మనం మిశ్రమాన్ని ఈ విధంగా సర్ది పెట్టేసుకొని 2 kgs కదండి, ఒక 5 to 6 స్టిక్స్ అయితే కావాలండి మనకి. ఇలా ఒక్కొక్క దాంట్లో 1/2 kg అలా పట్టేస్తుందండి. మనం ఈ మిశ్రమాన్ని ఇలా ఒక 5 అయితే అయ్యాయండి మాకు. ఇలా సర్దేసుకున్నాము. మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నారు. చక్కగా దాన్ని లాక్ అయ్యే విధంగా మనం బనానా లీవ్స్ ఉంటాయి కదండి, బనానా లీవ్స్తో మనం కవర్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే తయారయ్యాయి. మనం డైరెక్ట్ ఇంకా కాల్చడానికి రెడీ చేసేసుకున్నామండి. ఈ విధంగా మనం మంట పెట్టేసుకొని స్టార్ట్ చేసుకున్నాము. బాబు కూడా ఊరుకోలేదు, పెడతాను అంటే ఒకటి ఇచ్చామండి, పెట్టాడు. ప్రతి 5 నిమిషాలకి మనం బ్యాంబో స్టిక్స్ని కదుపుతూ ఉండాలండి, లేదంటే వన్ సైడ్ కాలేసరికి మనకి చికెన్ కూడా బ్యాంబో స్టిక్ ఖరాబ్ అయ్యి చికెన్ కూడా పొయ్యిలో పడిపోద్దండి. అది పడకుండా మనం ప్రతి 5 నిమిషాలకి మనం తిప్పుతూ ఉండాలండి. అలా 1/2 hour చూసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా మంట అయితే బాగా తగిలేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనదైతే బాగానే జరుగుతుంది. బాగా అయితే కాలుతుంది. బాగా మంట పెట్టాం, పుల్లలు అవన్నీ తెచ్చి కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ బాగానే అగ్గి వచ్చిందండి. బాగా తగిలేలాగా చూసుకున్నాము. బల్లగా వచ్చింది కదా, ఫైర్ కూడా బాగా స్టార్ట్ అయ్యే వెంటనే మాకైతే చాలా ఫాస్ట్గానే కుదిరిందండి. ఇవన్నీ బాగానే అయ్యాయి. రెడీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఒకసారి ఇలా బ్లాక్గా ఉండేది మనం క్లీన్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే మనకి ఆ కర్రకు ఉండే బూడిద పడకుండా ఉంటుందండి. సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చేస్తున్నాము. బాగుంది, బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.